బ్రేకింగ్ న్యూస్ పరకామణి చోరీ కేసులో విచారణకు వెళ్తూ మృతి చెందిన టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ మృతి హత్యగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించిన తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగించారు. తమ సోదరుడి ముమ్మాటికి హత్యేనని సతీష్ తమ్ముడు ఆరోపిస్తున్నారు. పరకామణి కేసులో ప్రత్యర్థులుగా ఉన్నవాళ్లే తనను చంపేస్తారని చెప్పేవాడని, ఇప్పుడు అదే జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా చేసిన మర్డర్గానే మేము భావిస్తున్నాం. దీన్ని ఖచ్చితంగా ఇది హత్యనే భావిస్తున్నాం. దాదాపుగా పడి ఒక 150 మీటర్లు 200 మీటర్లు దాదాపుగా ఏ శవము రాదు. ఆయన గతంలో కూడా ఇప్పటికి కూడా రైల్వేలోనే పనిచేస్తున్నాడు. ఇలాంటి దారుణమైన పరిస్థితి మేము ఎదురవుతుందని అనుకోలేదు. ఇదైతే ఉద్దేశపూర్వకంగా చేసిన హత్యనే. దీని మీద ఖచ్చితంగా విచారణ చేయాలా, ఇది ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలా. ఇలాంటి పరిస్థితి ఏ అధికారికి కూడా రాకూడదు. ఇది నిజాయితీగా పనిచేసే ఏ అధికారికి కూడా రాకూడదు. ఇది ఖచ్చితంగా చేయాల్సిన, ఇది ఎట్లా చేయాలా అనేది నాకు ఇంతవరకు కూడా 9 సంవత్సరాలు ఆయన విశేష సేవలు అందించి చిన్నగా ఇన్స్పెక్టర్గా ఎదిగి చీమకు కూడా హాని చేయని వ్యక్తి మా అన్న. చిన్న చీమకు కూడా ఏమనంటే దాన్ని కూడా సర్దుకుపోయే వ్యక్తి. ఈ అధికారుల జిమ్మిక్కు వల్ల లోక్ అదాలత్లో కేసు రాజీ చేపించి, ఆ రోజు లోక్ అదాలత్లో కేసు రాజీ చేపించి హయ్యర్ ఆఫీసర్తో ఒత్తిడి పెట్టి కూడా మళ్ళీ తర్వాత కూడా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. అవును నీ పరిస్థితి ఏమి అని ఏ అధికారి కూడా ప్రశ్నించలేదు. ఇంతవరకు కూడా ఏ అధికారి కూడా ప్రశ్నించలేదు ఏం నీ పరిస్థితి ఏమని. పరకామణి చోరీ కేసులో విచారణకు వెళ్తూ మృతి చెందారు టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్. అయితే ఇది ఆత్మహత్య కాదు, ఇది హత్య అని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు తన సోదరుడు కంప్లైంట్ కూడా చేశారు. మా అన్నది హత్య, ఆత్మహత్య కాదు అనేది. రైట్, మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్, ఆల్రెడీ సతీష్ మృతదేహానికి పోస్ట్ మార్టం అయ్యింది, కుటుంబ సభ్యులు కూడా మృతదేహాన్ని అప్పగించారు. సో పోస్ట్ మార్టంలో ఏం తేలింది, ప్రాథమికంగా ఎటువంటి అంచనాకు వచ్చారు, ఏం జరిగింది అనే మృతి విషయంలో అనేది ఎట్లా తెలిసింది ఈ సమయానికి? ఎస్ రాజేష్, ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధిగాంచిన శ్రీవారి ఆలయంలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఏదైతే పరకామణి అనే ఇష్యూ గతంలో మనం చూసాం. గతంలో విదేశీ డాలర్లు కావచ్చు, శ్రీవారి అమౌంట్ను లెక్కించే సమయంలో దొంగిలించిన అధికారి రవికుమార్ ఎవరైతే ఉన్నారో అతని మీద సతీష్ కుమార్ కర్నూలు జిల్లా పత్తికొండకు చెందిన సిఐగా విధులు నిర్వహించేవారు. గతంలో ఫిర్యాదు చేశారు. గతంలో ఫిర్యాదు చేసిన సమయంలో లోక్ అదాలత్లోనే ఆ యొక్క రాజీ కుదిర్చిన పరిస్థితి. అయితే రాజీ కుదిర్చినా కూడా సిఐడి అధికారులు ఢిల్లీలో కేసును దర్యాప్తు కోసం పిలిచిన సమయంలో మొన్న గుంతకల్లో విధులు నిర్వహిస్తూ గుంతకల్ నుండి నేరుగా సతీష్ కుమార్ ఇక్కడ నుండి గుంతకల్ నుండి నేరుగా వెళ్ళే సమయంలో కొంతమంది దుండగులు అతి దారుణంగా హతమార్చారంటూ కూడా తమ సోదరు కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ అంతా కన్నీరు మున్నీరవుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. పత్తికొండ తమ స్వగ్రామంలో అంత్యక్రియలకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే తమ పత్తికొండ గ్రామస్తులు కావచ్చు, పత్తికొండలో తమ స్వగ్రామం ముందు అంతా కూడా కంటతడి పెడుతున్న పరిస్థితి. అయితే ఇక్కడ ఉండే స్థానికులు కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడదాం. మాజీ శాలివాహన చైర్మన్ తుగ్గిలి నాగేంద్ర ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. అసలు ఎందుకు ఈ ఇష్యూ గత ప్రభుత్వ హయాంలో అనేక రకాల ఇష్యూస్ని బయటికి తీయడం వల్లే ఇలా జరిగిందంటారా? అసలు ఈ హత్యను ఎలా చూడాలి? ఈ హత్య కంప్లీట్గా వైసీపీకి సంబంధించినటువంటి వ్యక్తులు చేసి ఉంటారని మేము అభిప్రాయపడుతున్నాము. గతంలో ఈ అబ్బాయి ప్రధానమైనటువంటి ఒక కంప్లైంట్ దారుడు. పరకామణి కేసు ఏదైతే ఉందో తిరుమలలో, ఆ పరకామణి కేసులో దొంగతనం చేసిన కేసులో ఈ అబ్బాయి కంప్లైంట్ దారుడు. ఈ కంప్లైంట్ గతంలో ఏం చేశారు, వైసీపీ నాయకులందరూ కలిసి ఆ గవర్నమెంట్లో కాంప్రమైజ్ చేసుకుని లోక్ అదాలత్లో కాంప్రమైజ్ చేసుకుని కేసు క్లోజ్ చేసినారు. తర్వాత ఒక భక్తుడు హైకోర్టుకు వెళ్ళాడు. హైకోర్టుకు వెళ్ళి ఇటువంటి అంటే ఇంత పెద్ద ఎత్తున జరిగినా కూడా పట్టించుకోలేదు అనేటువంటి ఆలోచనతో కోర్టును ఆశ్రయించాడు. కోర్టు సరే సిఐడికి ఎండార్స్ చేసింది. సిఐడిని ఎండార్స్ చేసి నిజ నిజాలు వెలుగులోకి తీసుకురావాలని చెప్పేసి వాళ్ళకి ఆర్డర్ వేయడం. ఆర్డర్ వేసి ఇటు ప్రధాన సూత్రధారి కంప్లైంట్ దారుడు
మరి ఈయన్ని తుదముట్టిస్తే మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదనేటువంటి ఆలోచనలో ఆ కోణంలో మేము ఆలోచన చేస్తా ఉన్నాం. అదే జరిగింది. 100కి 100 రూపాయలు ఇది హత్యగా మేము భావిస్తా ఉన్నాం. దీనిపైన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రభుత్వం కూడా సీరియస్గా స్పందిస్తూ ఉంది. ఏదేమైనా కూడా నిందితుల్ని త్వరలోనే పట్టుకోవడానికి దాదాపుగా ఇప్పటికే రాష్ట్రంలో 13 టీములని ప్రభుత్వం పంపించడం కూడా జరిగింది. ఏదేమైనా కూడా ఇది నిజాలు త్వరలోనే వెలుగులోకి వస్తాయి. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటువంటివి సహించే సమస్య లేదు. ఏ జరిగినా కూడా, ఎందుకంటే నేను రాష్ట్ర శాలివాన సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా ఉంటున్నా. దాదాపుగా ఇది మా కులంలో ఇప్పుడిప్పుడే మా వాళ్ళు ఆర్థికంగా, ఇప్పుడిప్పుడే రాజకీయంగా, ఇప్పుడిప్పుడే విద్యాపరంగా ఇప్పుడిప్పుడే చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ ఈరోజు సిఐ ర్యాంకర్ అబ్బాయి సిఐ ర్యాంకర్గా ఉన్నటువంటి వ్యక్తి ఇంత అమానుషంగా, ఇంత దారుణంగా హత్య చేయడం అనేది చాలా బాధాకరం. అందులో మాకు అల్లుడు, మాకు సొంతం మా చేతుల మీద ఈ అబ్బాయిని పెంచాం. ఆ బాధ ఎక్కువ. మాకు నిజంగా చెప్పాలంటే ఇంత దారుణంగా చేసినటువంటి వ్యక్తుల్ని కఠినంగా శిక్షిస్తారనే నమ్మకం మాకుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఏదేమైనా కూడా పెద్ద ఎత్తున చర్యలు తీసుకొని అసలైన నిధుల్ని త్వరలోనే పట్టుకుని శిక్షిస్తారనేటువంటి నమ్మకం, ప్రధానమైన నమ్మకం మాకుంది. అంటే సతీష్ కుమార్ లాంటి ఎంప్లాయీస్ మరికొందరు బయటకు వచ్చి ఏదైనా మాట్లాడే ఛాన్స్ ఉందా? ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం గతంలో లడ్డు ఇష్యూ కావచ్చు, ఇప్పుడు పరకామణి ఇష్యూ అంతా కూడా విదేశీ డాలర్లు కావచ్చు, లేదా హుండీ లెక్కింపు విషయంలో కొంతమంది అవినీతి అధికారులు చేస్తున్నటువంటి వ్యవహారం అంతా బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుందా? 100% అండి. అందులో దానికోసమే కదా ఇది సూత్రధారు, వీడు కంప్లైంట్ దారుడు, ఇతను ఉంటే ఖచ్చితంగా ఎవరైతే అంటే తిమింగిలాలు ఉంటాయి కదా, తిమింగిలాలు ఈ గతంలో మీరు అవినీతి ప్రభుత్వాన్ని చూసాం. ఆ అవినీతి ప్రభుత్వంలో తిమింగిలాలంతా ఎక్కడ బయటకు వస్తాయి అనేటువంటి ఒక దురుద్దేశంతోనే మా వాడిని పొట్టను పెట్టుకున్నారు. దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. అటువంటి ఆ తిమింగిలాలంతా పెద్ద వాళ్ళందరూ కూడా వెలుగులోకి వస్తారనేటువంటి ఒక ఆలోచనతోనే ఈ రకమైనటువంటి దుశ్చర్యలకు పాల్పడినారని చెప్పి మేము ప్రధానంగా భావిస్తా ఉన్నాం. మరి కొంతమంది ఉన్నారు సార్, చెప్పండి. సతీష్ కుమార్ మీ పత్తికొండ వారితో ఎలా ఉండేవారు, ఎలాంటి అనుబంధం? అది రాజంపేట అండి. కాకపోతే మాకు సొంత బంధువు, మా పెద్దనాన్న కొడుకు అల్లుడు అనమాట. మేము తిరుమలకు వచ్చినప్పుడు, తిరుమల డ్యూటీలో ఉన్నప్పుడు చాలా ఆప్యాయంగా మమ్మల్ని బాగా ఆహ్వానించి చాలా బాగా చూసుకునేవాడు. అయితే అన్ఫార్చునేట్లీ మాకు నేను తెలిసింది ఈ విషయం నిజంగా చాలా దురదృష్టకరం, చాలా బాధేస్తూ ఉంది. ఇటువంటి చర్యలు మరి ఇంకా ఎన్ని దారుణాలు జరుగుతున్నాయేమో ఇంత బాధ కలుగుతూ ఉంది. మరి ఇటువంటి విధానాలన్నీ కూడా రూపుమాపాలంటే ప్రభుత్వం ఈ విషయంలో చాలా సీరియస్గా తీసుకుని ప్రభుత్వం దాన్ని చాలా లోతుగా సూక్ష్మాన్వేషణ చేసి ఎవరైతే నిజమైన నిందితులు ఉన్నారో అది వాళ్ళని ఖచ్చితంగా శిక్షించినప్పుడు మాత్రమే అతని ఆత్మకు నిజమైన శాంతి చేకూరుతుందని భావిస్తున్నాం. నిజంగా సతీష్ కుమార్ లాంటి నిజాయితీ గల ఆఫీసర్లను ఇలా ఈ విధంగా హతమారిస్తే నిజం అక్కడే ఆగిపోతుందంటారా? నిజం అనేది ఖచ్చితంగా బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే ఎలా ఫీల్ అవుతా ఉన్నారు? సతీష్ కుమార్ ఈరోజు తిరుమలలో జరుగుతున్న అవినీతిని బయటికి తీసుకురావడం వల్లే ఇలా జరిగింది. ఎలా ఫీల్ అవుతా ఉన్నారు? తిరుమలలో జరిగినటువంటి విషయం మీ అందరికీ కూడా విదితమే. ఇప్పటికే ఈ పరకామణి కేసు పైన చాలా పేపర్లలో కానీ మీడియాలో కానీ అందరికీ కూడా తేటతెల్లం అయిపోయింది. గత ప్రభుత్వంలో జరిగినటువంటి యొక్క విధానాలన్నీ కూడా మరి ఈ ప్రభుత్వంలో వెలుగు చూస్తూ ఉన్నాయి. మరి ఎంతవరకు అవాస్తవాలన్నీ కూడా బయటికి రావాల్సిన పరిస్థితి ఉంది. కానీ మా సొంత బంధువు కాబట్టి మేము తీవ్ర ఆవేదనలో ఉన్నాం. మరి ఇటువంటి ఆవేదనలో మరి ప్రభుత్వం ఆసరాగా నిలబడి వీలైనంత వరకు న్యాయం చేకూర్చాలని. మరి కొంతమంది మహిళలు ఉన్నారు, వారితో మాట్లాడదాం. మేడం చెప్పండి, సతీష్ కుమార్ ఎలా ఉండేవారు? చాలా మంచి పిల్లాడు. మాకు కొడుకు అవుతాడు. మా బావ కూతుర్ని ఇచ్చినాము. చాలా మంచి పిల్లోడు. న్యాయంగా పోరాడడానికి చూస్తాడు. ఇలాగ జరిగింది. చివరిగా సతీష్ కుమార్ మీతో ఏదైనా మాట్లాడారా? అంటే ఏం లేదు. మేము బళ్ళారి బావ కూతుర్ని ఇచ్చాము. నేను వాళ్ళ కొడుకు అవుతాడు. నాకు మేము హైదరాబాద్లో ఉంటాం. చాలా మంచోడు అండి. మేము తిరుపతికి పోయి చాలా మర్యాదగా మనం చూస్తూ ఉన్నాం. సతీష్ కుమార్ ఇంటి సమీపంలో బంధువులు మిత్రులంతా కూడా ఇక్కడికి చేరుకొని